హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నారాయణపేట్ లెహెంగా అనమాట. సో ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లెహెంగా అనమాట. సో దీనికి టాజల్స్ కూడా కుట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ లెహెంగా వచ్చేసి పైన మనము ఫ్రిల్స్ పెట్టేసి కుట్టుకుంటామండి. ఈ ఫ్రిల్స్ పైన 4 ఇంచెస్కి కింది వరకు మనము ఒక ఏమంటారంటే ఒక స్టిచ్చింగ్ చేస్తామంట. 4 ఇంచెస్ వరకు ప్రతి టక్స్ దగ్గర, ఐ మీన్ ప్రతి ఫ్రిల్ దగ్గర అన్నది ఒక 4 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ కుట్టుకుంటాము. 4 ఇంచెస్ కింద నుంచి ఫ్రిల్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. మనం పెట్టిన ప్లీట్స్ అన్నట్టనమాట. ఆ ప్లీట్స్ అనేటివి నడుము చుట్టూ ఉండే రౌండ్ అనేది 4 ఇంచెస్ కింద నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను. లోపల ఇన్నర్ అనమాట. ఈ లెహెంగాకు వేసిన లోపల ఇన్నర్ ఇది వచ్చేసి. ఈ ఇన్నర్‌ని గమనించండి ఒకసారి, బాగా థిక్‌గా ఉందనమాట ఇన్నర్ వచ్చేసి. యాక్చువల్లీ ఇదేంటిదంటే శారీ పెట్టికోట్ అనమాట. సో ఈ శారీ పెట్టికోట్ నడుము కొంచెం లూజ్ ఉంది కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న లైట్‌గా అక్కడక్కడ కొద్దిగా మాత్రమే ఫ్రిల్ పెట్టా అనమాట. సో ఇది చూడండి, మామూలుగా మనము ఇన్నర్ ఏం చేస్తామంటే లైనింగ్ క్లాత్ తీసుకొనేసి దాన్ని ఫ్రిల్స్ పెట్టేసి కుడతా ఉంటామన్నమాట. సో అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల మందం అనేది ఎక్కువ వచ్చేస్తుందనమాట. సో పైననేమో మనం ఇట్లా కుట్టు వేసి కుట్టడం వల్ల సాఫ్ట్‌గా ఉంటుంది. లోపల ఇన్నర్ చూడండి, కుట్టడం వల్ల ఈ విధంగా వస్తుందన్నమాట. లోపల ఇన్నర్ ఫ్రిల్స్ పెట్టేసి కుట్టామంటే ఈ పట్టి కింద నుంచి ఫ్రిల్స్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయ్యేసి ఇలా ఫ్రిల్స్ అనేది మందంగా కనిపిస్తది. అంటే కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుందనమాట. చూడండి పైన చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో లోపల ఇన్నర్ కూడా మనము అంతే సాఫ్ట్‌గా వేసుకుంటే ఫ్రిల్స్ లేకోకుండా సాఫ్ట్‌గా ఇలా కుట్టామంటే సాఫ్ట్‌గా కనిపిస్తుందనమాట. మనకి ఇదొక అడ్వాంటేజ్ అనమాట. ఇలా కుట్టడం వల్ల అలా కనిపిస్తుంది. సో అంతే కాకుండా మనం వేసుకున్నప్పుడు మన నడుము దగ్గర కూడా కొంచెం సన్నగా, కొంచెం హైలైట్‌గా కనిపిస్తుందనమాట. సో కొన్నిసార్లు మనం లోపల ప్లీట్స్ అనేటివి పెట్టుకొని లైనింగ్ క్లాత్ కుట్టుకున్నామంటే లెహెంగాకి, సో కొంచెం అనీజీగా కూడా అనిపిస్తుంది. అది వేసుకున్నప్పుడు కూడా కొంచెం ఏదో ఆహ్, ఎక్కువ ఎక్కువ వేసుకున్నట్లు అనిపిస్తుందనమాట. అంటే హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మనకి ఇరిటేట్‌గా, ఇచ్చింగ్‌గా కూడా అనిపిస్తా ఉంటుందనమాట. సో ఇదొక బెనిఫిట్ అండి. టోటల్‌గా లెహెంగా అయితే ఇది అనమాట. సో ఇదొచ్చేసి నాదేనండి లెహెంగా. సో ఇదొచ్చేసి నా ఫస్ట్ హాఫ్ శారీ. చాలా ఇష్టమైన లెహెంగా అనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.